రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు 3 రోజుల పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో 87.97% ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావిత ప్రాంతంలో ఆన్లైన్ ఓటింగ్కు అవకాశం కల్పించారు. 60% మించి పోలింగ్ శాతం నమోదైంది. అత్యంత కఠినమైన ఆంక్షల మధ్య ఎన్నికలు జరిగాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్పై బహిరంగ విమర్శలు చేయకుండా ఆంక్షలు విధించారు. పుతిన్కు రాజకీయ శత్రువైన అలెక్సీ నవెల్నీ గత నెలలో చనిపోయిన నేపథ్యంలో ఎన్నికలు జరిగాయి. ఇక పుతిన్ను విమర్శించిన వారిలో చాలా మంది జైల్లో ఉండగా కొందరు విదేశాల్లో తలదాచుకున్నారు.